వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. దాడులతో వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. వైసీపీ కోసం నిలబడే నికాసైన కార్యకర్తలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పరమసముద్రం చెరువు వద్ద ఆంధ్ర నివజనాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దోనబైలులో టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను పరామర్శించిన వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. తరచు దాడులతో వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, వైసీపీకి దూరంగా ఉండాలని చేసే పన్నాగాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు బెదరం జరగదని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దోనబైలులో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకులు కార్యకర్తలను శుక్రవారం మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ తో పాటు కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ గణేష్, లక్ష్మీదేవి, హరి, చలపతి, చంద్ర నాగరాజు, వెంకటరమణ, భాస్కర రెడ్డి, మహేష్, యూనస్, సాదిక్, అబ్దుల్లా, మల్లికార్జున హాజరైనారు. నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దొన్నపల్లికి ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ అన్న, మన సర్పంచ్ గణేష్ గారు, మన ఎంపీటీసీ మేడము వీళ్ళందరూ వచ్చిందను. ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ చాలా దినాల నుండి ఎలాంటి జరుగుతుంది. దగ్గర గవర్నమెంట్ మారి 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీ మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ విలేజెస్ లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం చేస్తా ఉన్నారంటే 1.5 సంవత్సరం నుండి కంటిన్యూగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉన్నారు. వాళ్ళు భూముల దగ్గర పోతే కూడా వాళ్ళ భూముల దగ్గర రానికుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాట్లు పోయేది ఈ రకంగా జరుగుతా ఉంది. చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపికగా ఉన్నారు. మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు. ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసింటే అది తవ్వింటే దానికి బొక్కపడింటే ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఇంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు తీసుకుని పోయేసి చాలా దెబ్బలు పడినాయి. తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదాన్ని కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే, నాయకులు చెప్పినట్టు వినేది, నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్తే హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు. అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే విధంగా పక్కనే అనుకునే ఆవులపల్లిలో కూడా ఇంత ముందు గలాట జరిగేసి వాళ్ళ మీద చాలా వరకు కేసులు వాళ్ళతో కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని రకాలుగా వీళ్ళు పార్టీ వెంట ఉన్నారనే ఉద్దేశంతో అన్ని రకాలుగా వీళ్ళకి ఇది చేస్తున్నారు. దానికోసం వీళ్ళందరూ చాలా బాధపడతా ఉంటే వీళ్ళకి వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చకచక జరుగుతుంది. రేపు కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద ఆంధ్ర నివజనాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. రేపు సాయంత్రం పర్యటన ముగించుకొని పరమసముద్రం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. బోర్లలో ఎత్తారు 5-6 పైపులు ఇస్తున్నాం.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని దిగువమెట్ట తాండా గ్రామంలో జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. తాండాలో నివసిస్తున్న ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు 7.6 లక్షలతో నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పనులను స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తికి మించి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వంద ఏళ్ల నాటి ప్రాజెక్టు నిలబడింది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై 1922లో నిజాం పాలనలో 70,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా పోచారం ప్రాజెక్టును నిర్మించారు. నిన్న ఏకంగా 1.80 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీనికి గండిపడడం ఖాయమని లోతట్టు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ డ్యాం సగర్వంగా నిలబడింది. వేలాది మంది ప్రాణాలను, కోట్లాది విలువైన ఆస్తులను కాపాడింది. నల్గొండ జిల్లా నకిరేకల్ కోఆపరేటివ్ బ్యాంకులో 25వ తేదీన గోల్డ్ లోన్ తీర్చడానికి 3 లక్షల రూపాయలు తీసుకుని బ్యాంకుకు వచ్చిన మాద నాగరాజు అనే వ్యక్తి వద్ద 7 కలిసి అతని వద్ద ఉన్న డబ్బులను దొంగతనం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వాహనాలను బ్యాగులు చెక్ చేయగా 2,35,000 బ్లేడ్ ఉన్నట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి ఆరా తీయగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని, వారి వద్ద 2,35,000 రికవరీ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. ఓచర్ రాస్తున్న క్రమంలో ఒక చేతితో కవర్ పట్టుకుంటాడు, ఇంకో చేతితోని ఓచర్ రాస్తుంటాడు. ఈ క్రమంలో అందులోకి కొంతమంది గుర్తు తెలియని మహిళలు, ఒక 4 మహిళలు లోపలికి రావడము, లోపలికి వచ్చి అతన్ని కవర్ చేస్తూ అతన్ని అటెన్షన్ డైవర్షన్ అతన్ని మాటల్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను ఒక మహిళ కట్ చేయడము, బ్లేడ్తో కట్ చేయడము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి డబ్బులను 5 బండిల్స్ అంటే 2,50,000 రూపాయలను ఆ మహిళలందరూ కలిసి అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వారితో పాటు 2 పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమాచారం, ఈ ఫిర్యాదు రాగానే వెంటనే నకరేకల్ టౌన్ సిఐ వెంకటేష్ మరియు వారి ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా ఆ రోజు నుంచి 3 రోజులు ఈ కేసు పైన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము ఇమీడియట్లీ 3 బృందాలను ఏర్పాటు చేసి వీళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు మొదటగా వీళ్ళను ఐడెంటిఫై చేస్తూ సీసీ కెమెరాలను వాటి ఫుటేజెస్ను పరిశీలిస్తే వీళ్ళు తాడేపల్లిగూడెం చెందిన వ్యక్తులుగా గుర్తించి వీళ్ళు మళ్ళీ విజయవాడకు వెళ్ళి ఎర్టిగా కారులో వచ్చారు. వీళ్ళు ఎర్టిగా కారులో వచ్చి విజయవాడకు వెళ్ళి విజయవాడలో అక్కడ నైట్ అవుట్ చేసి కనకదుర్గ టెంపుల్ దగ్గర అక్కడ నుంచి తిరిగి వచ్చి కోదాడలో కూడా మళ్ళీ ఎక్కడైనా అఫెన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే కోదాడలో కూడా ప్రయత్నం చేస్తే అక్కడ వీలు పడలేదు. అక్కడ నుంచి చిట్యాల చౌటుప్పల్ చేద్దామనే క్రమంలో వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎర్టిగా కారులో అగైన్ మన నేషనల్ హైవే గుండా ప్రయాణిస్తుంటే నిన్న రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి లచ్చిరెడ్డి వాళ్ళ టీంకు ఎస్ఐ గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర బయటకు వచ్చిన సంచలన వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమార్చే డబ్బు అంటూ చర్చలు, చంపేయాలని 5 రౌడీ షీటర్లను మాస్టర్ ప్లాన్, త్యా ఫ్యాన్లు వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్,
ఫూటుగా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్న రౌడీ షీటర్ జగదీష్, మహేష్, వినీత్ మరో ఇద్దరు. చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. సికింద్రాబాద్, బేగంపేట్, ప్రకాష్ నగర్, మారేడ్పల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో మళ్లీ మొదలైన వర్షం. ములుగు జిల్లాను పోలీసులు మూసివేశారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏటూరు నాగరం పోలీస్ సబ్ డివిజన్ గోదావరి నది పరివాహిక వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163పై పేరూరు దగ్గర రేగుమాగు వాగు పొంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివార్లో గల టేకులగూడెం వంతెన మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున దాంతో వరద ఉధృతి తగ్గే వరకు ఇరు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంది. ఎందుకంటే లేనట్టున్నది కదా అన్న, ఇంత వరదలు అందుకున్నట్టున్నాయి. ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల తండా నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాల పట్టాలు జడ్చర్ల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు పంపిణీ చేశారు. శుక్రవారం జడ్చర్ల మండలం చిన్నగుట్ట తండా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల తండా వాసులకు R&R ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ముంపు గ్రామాల తండాలు ఉదండపూర్ గ్రామ ఆవాస ప్రాంతం, ఒంటిగుడిసె తండాకు చెందిన 11వల్లూరు గ్రామ ఆవాస ప్రాంత తండాలు, చిన్నగుట్ట తండా 52, రేగడి పట్టి తండా 72, తుమ్మలకుంట తండాకు చెందిన 102 మందికి మొత్తం 237 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణ ముంపు గ్రామ ప్రజలకు R&R ప్యాకేజీ కింద పరిహారం, ఇళ్ల స్థలాలు, పట్టాలు, అవార్డు, రీసర్వేకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్తో కలిసి ప్రతి మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే, భూసేకరణ స్పెషల్ కలెక్టర్తో సమావేశం నిర్వహించి సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ముంపు గ్రామాలకు ఎన్నో రోజులుగా మీరు కోరుకున్నట్లు R&R ప్యాకేజ్ కానీ, ప్లాట్లు డిస్ట్రిబ్యూషన్ కానీ, ఈరోజు మీకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చేదానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆయకట్టుకి నీళ్లు ఉదండపూర్ నుంచే ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని ప్రాజెక్టులు, పారుమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే కరివేన వరకు ఉన్న ప్రాజెక్టులకి కేవలం 2,50,000 ఆయకట్టుకే నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. కానీ ఉదండపూర్ రిజర్వాయర్కి నీళ్ళు వస్తే 8 లక్షల ఎకరాలకి రైతులకి మీ వల్లనే వాళ్ళకి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి పింకన్ లాల్ సింగ్ బుజ్జి, నెక్స్ట్ రేగడ్పట్టి తాను నుంచి లాల్ సింగ్ బుజ్జి, నెక్స్ట్ రేగడ్పట్టి తాను నుంచి లావడ చిన్న చాందిని.
నెక్స్ట్ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఫెర్టిలైజర్ డీలర్స్, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు యూరియా అందించడంలో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగడానికి వీల్లేదని, గుళికలు, ఇతర మందులు, వస్తువులు గాని కొంటేనే యూరియాను అమ్ముతామని, ఒకదానికి ఒకటి లింకు చేయరాదని హెచ్చరించారు. గోడౌన్లో యూరియా పక్కకు తీసి పెట్టి చిన్న రైతులకు లేదని చెప్పడం లాంటివి చేయరాదని, రెగ్యులర్ గా పెద్ద మొత్తంలో కొనే రైతుల కొరకు చిన్న రైతులకు యూరియాను ఆపకూడదని సూచించారు. ఎంఆర్పీ ధరలకే యూరియాను అమ్మాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎంఆర్పీ ధరల కంటే అధిక రేటుకు బ్లాక్ మార్కెట్ లో అమ్మితే డీలర్లపై లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని, ఎక్కడ ఏ రైతుకు, ముఖ్యంగా చిన్నకారు రైతుకు ఎటువంటి సమస్యలు రానివ్వకుండా చూడాలని అన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని డీలర్స్ కు సూచించారు. అలాగే ఇంకా ఫర్దర్గా జిల్లాలో ఎక్కడ జరగడానికి వీల్లేదు. రెండోది. మూడోది, వచ్చిన వాళ్ళందరికీ కూడా, అందులో ముఖ్యంగా చిన్న రైతులు మనం ప్రయారిటీ ఇవ్వాలి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మనం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి యూరియా అందే విధంగా చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఒక బాగా రెగ్యులర్ కస్టమర్లు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఇస్తాము, వీళ్ళకి ఎక్కువ జరగడానికి వీల్లేదు. ఇది సైంటిస్టుల ప్రకారం యూరియాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో నానో యూరియా వాడితే కూడా అదేవిధంగా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. నేను ఒక పార్ట్స్ దగ్గర అప్పుడు కమిషనర్ దృష్టిలో మొత్తం ఈ లింకులు, ఎంఆర్పీలు, ల్యాండ్ గ్రాంట్ అన్ని డిస్కస్ చేశారు. ఇచ్చింది ఎంఆర్పీ ఇచ్చింది కదా, ఫ్రీ అని. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ 25 సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారం కాలనీ వెళ్లే దారిలో కరెంటు వైర్లకు ఆనుకొని భవన నిర్మాణం. భవనంకు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు తగిలి కింద పడ్డ సల్మాన్, ప్లంబర్ కార్మికుడు. భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు. సచ్చిన కొడుకు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేనతో సేనాని అనే కార్యక్రమం బీచ్ రోడ్ లో బేవ్యూ హోటల్లో జరిగింది. ఇందులో భాగంగా వికలాంగులు తమ గోడు వెల్లడించుకోవడానికి వెళ్ళినప్పుడు తమని లోనికి జరిగింది. తమకు జీవనోపాధి లేకుండా, ఎటువంటి ఉద్యోగాలు సదుపాయం లేకుండా, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా లేకుండా చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి అని వెళ్లిన మాకు నిరాశ మిగిలిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగులు. We
చెప్పండి. ప్రభుత్వాలు ఇవన్నీ దొంగ ప్రభుత్వాలు చేస్తున్నాము, వికలాంగులు ఎంతో చూసుకుంటున్నాము, చేస్తున్నాము. పెన్షన్ లేవా? పెన్షన్ లేవు, జాబులు లేవు, మాకు ఏమీ లేవు. చేస్తున్నారా ప్రభుత్వం? అన్యాయం చేస్తుంది, అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం. 6 మొత్తం ఎందులో ఉంటారు. ఫైల్ సంఘం ఏమంటున్నారు మీరు? 2 రోజుల నుంచి తిప్పిస్తున్నారు. తిప్పులు లేవు, వాసలో నీటిలో ఉంది. అంటే ఇక్కడ నేనే కాదు, మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొంతమంది, అంటే జిల్లాకు ఒక 10 మంది వరకు మేము వచ్చున్నాం మేడం. 3 జిల్లాలు కలిపి ఒక 30 మంది వరకు. మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడ కూడుకోవడానికి కానీ లేకపోతే పవన్ సార్ని కలిసి మాట్లాడడానికి విషయం ఏంటంటే మేడం, చాలామందికి మనకి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు మేడం ఇంతవరకును. మేము చదువుకున్నాము, సంస్కారం ఉంది, పేరుకే చదువు అయిపోతుంది తప్ప మాకు ఎటువంటి ఉద్యోగాలు రావట్లేదు మేడం. ఒకటి. రెండోది ఏంటంటే మాకు చెప్పాలంటే ఇక్కడ స్త్రీలకు శ్రీశక్తి అనేటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. అందులో ఏంటంటే అదే దివ్యాంగులైనటువంటి స్త్రీలకు కూడా అది వర్తిస్తున్నటువంటి సందర్భంలో మరి దివ్యాంగులైనటువంటి పురుషులకు కూడా మేము వర్తింపజేయమని అడుగుతున్నాము. అంతకు మాత్రమే కాదు, గత ప్రభుత్వంలో మరి 10 రూపాయలు మెట్రో టికెట్ని కూడా మాకు లేకుండా చేశారు. ఈ ప్రభుత్వంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా. మేము కొంతమందికి పెన్షన్స్ కూడా రావట్లేదు మేడం. అది కూడా యాక్చువల్లీ మన వాళ్ళకి ఇద్దామనేటువంటి ఒక పంపించట్లేదు మేడం. ఇంచుమించు మేము అంటే నిన్నటి నుంచి ఉన్నాము మేము. వాళ్ళు సదనం వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీలు వాళ్ళు వీళ్ళు కలిపిస్తామని అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు మేడం. అంటే వికలాంగులని ఎందుకు. కడప జిల్లా కమలాపురం మండలంలో పలు గ్రామాల నుంచి శ్రీ వినాయక చవితి సందర్భంగా 3 రోజుల పూజా కార్యక్రమాల అనంతరం నేడు వినాయకుడి నిమజ్జనం పట్టణ సిఐ రోషన్ ఎస్ఐ విద్యాసాగర్ పర్యవేక్షణలో కుందు నది ఏటూరు వద్ద ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. వెల్కమ్ టు జనబెరి న్యూస్. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధి నందు తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ మజ్దూర్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గరుడ వాహనదారుడు అయిన గణనాథుని డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ పాషా, కన్నారెడ్డి, తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ రైల్వే మజ్దూర్ యూనియన్ చైర్మన్ సదాశివరెడ్డి, సెక్రటరీ బాబు, కోశాధికారి మునికుమార్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించాలి. వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా అంశాలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని
జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నాము. ధ్యాన్ చంద్ గారు హాకీ ప్లేయర్. ఆయన గోల్ వేస్తే ఆయన దృష్టి పరంగా ఎటువంటి గోల్ అయినా పడాల్సిందే. అలాంటి ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని ఈరోజు జరుపుకుంటున్నాము. పాఠశాలలో కానీ సమాజంలో కానీ క్రీడల పట్ల ఈ మధ్య ఆసక్తి పెరిగింది. ఎందుకంటే వ్యాయామం అనేది శారీరక వ్యాయామమే మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలానే వ్యాయామం ద్వారానే ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే అది కూడా క్రీడల ద్వారా వ్యాయామం చేయడం ద్వారా పాఠశాలల్లో ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని కలిగించవచ్చు. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందించవచ్చు. అలానే క్రీడలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందిస్తాయి. చదువు పట్ల ఏకాగ్రతను పెంచుతాయి. అందుకనే క్రీడల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ని పిఎంశ్రీ ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంచేదానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. అలానే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లు పరివార దేవతల హుండీల లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగ సిబ్బంది పరకామణి సేవకులు హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 30 రోజుల్లో స్వామి అమ్మవార్లు పరివార దేవతల హుండీల ద్వారా శ్రీకాళహస్తీశ్వరునికి 1,82,17,082 రూపాయల ఆదాయం లభించింది. గత మాసం రోజుల్లో హుండీల ద్వారా స్వామివారికి గణనీయమైన రాబడి లభించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దాడులతో వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. వైసీపీ కోసం నిలబడే నికాసైన కార్యకర్తలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పరమసముద్రం చెరువు వద్ద ఆంధ్ర నివజనాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.